నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి లోక్సభ ఎన్నికల్లో 4 దశల పోలింగ్ ముగిసింది. ఐదో దశలో 8 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 49 స్థానాలకు మే 20న పోలింగ్ జరగనున్నది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ ను బట్టి స్థితిగతులను బట్టి బీజేపీ మెజారిటీ మార్క్ దూరంగా ఉన్నదని, చివరికి ఎన్డీఏ కూడా మెజారిటీకి దక్కపోవచ్చనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ ఐదో దశ ఇండియా కూటమికి ముఖ్యంగా బీజేపీకి చాలా కీలకం. ఎందుకంటే బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, మహారాష్ట్రలో 13, ఒడిశాలో 5, యూపీలో 14, పశ్చిమ బెంగాల్‌లో 7, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్‌లలో ఒక్కో స్థానంలో ప్రజలు ఏ కూటమి వైపు ఉండబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ దశలపై ధీమా వ్యక్తం చేస్తూ ఎన్డీఏకు 400 సీట్లు ఖాయం అంటూనే కమలనాథుల్లో కలవరం మొదలైంది. ప్రధాని సహా ఆ పార్టీ జాతీయ నేతల స్వరం మారుతున్నది. ఈ ఎన్నికల తర్వాత శివసేన, ఎన్సీపీలలో నకిలీవేవో అసలు పార్టీలేవో ప్రజలు తేల్చనున్నారు. ప్రధాని వ్యాఖ్యలు చూస్తుంటే ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లపై విశ్వాసం లేనట్టుగానే కనిపిస్తున్నది. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ, షిండే, అజిత్ పవార్ల కూటమే. తమదే అసలైన కూటమి అన్న ఆ నేతలిద్దరూ ఇప్పుడు ప్రధాని చరిష్మా పైనే ఆధారపడే పరిస్థితి వచ్చిందంటున్నారు. శివసేన, ఎన్సీపీలో పార్టీల్లో చీలిక తర్వాత ఉద్ధవ్, శరద్ పవార్లపై ప్రజల్లో సానుభూతి పెరిగిందని 4 దశల పోలింగ్ సరళిని బట్టి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మోడీ సహా ఆ పార్టీ జాతీయ నేతలు చివరి దశల పోలింగ్లలో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తూ ఓటర్లను భయపెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. బీజేపీ నేతలు వేస్తున్న ఈ ఫీట్లు ఎంతవరకు ఫలిస్తాయన్నది జూన్ 4న తేలనుంది.